ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినాన ఈ రీతిగా మనందరము కూడి ప్రభువును స్తుతించగలపరచడానికి ప్రభు కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం చూద్దాం. ఈనాటి ధ్యానాంశము ఆదికాండము 22వ అధ్యాయములో మొదటి 2 వచనాలు మనం చూసాం. ఈ వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించి, మరొక మాటలో చెప్పాలంటే పరీక్షించెను. పరిశోధన, పరీక్ష. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రవ్వా అనెను. ఈ వాక్య భాగాన్ని ఎంతమంది చదువున్నారు? ఎప్పుడైనా జ్ఞాపకం ఉందా? ఈ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయం అనేక సార్లు చదివా. ఈ అధ్యాయం చదివితే ఒక ఆశ్చర్యకరమైన సంగతులు మనకి బోధపడతాయి. దేవుని గురించి కానీ, అబ్రహాం గురించి కానీ. అసలు దేవుడు దహన బలిగా మనుషులు అనడం ఏంటి కదా ఒక ప్రశ్న. బలులు కోరే దేవుడా, నరబలి కోరే దేవుడా మన దేవుడు? సందేహాలు వస్తాయి కదా. ఈ దినము, ఈ శ్రమల దినాల్లో అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చుటను క్రీస్తు యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏ రీతిగా కలువరిగిరిపై బలిగా అర్పించారో దానికి సాదృశ్యంగా ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యంలోకి వెళితే, ఈ సంగతులు జరిగిన తరువాత ఏమేమి జరిగాయి అప్పటికి ఒక్కసారి అంతకుముందు వచ్చిన మనం చూస్తే, ఇస్సాకు పుట్టాడు. తరువాత పాలు విడిచే దినాన హాగరు వల్ల పుట్టిన కుమారుడు ఎవరు? అతను ఇష్మాయేలు వెళ్ళగొట్టబడ్డాడు. తనే పంపాల్సి వచ్చింది. దాదాపుగా అనేక దినాలు గడిచాయి. ఇష్మాయిల్ వివాహం కూడా అయిపోయింది కదా. అదే చూస్తే ఇష్మాయిల్ వివాహం కూడా అయిపోయింది. అంటే అప్పుడు ఇస్సాకు యవనస్తుడుగా పిల్లవాడు అనుకుంటారు. ఇష్మాయేలు ఇస్సాకుల మధ్య 14 సంవత్సరాల తేడా. ఎన్నేళ్ళు? 14 ఏళ్ళు. ఇస్సాకు పాలు విడిచి దినాన విందు చేశాడు. ఆ విందులో శారా కోప్పడింది, పంపించేయమంది. పంపించాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలం గడిచింది. ఆ తల్లి వస్తుంది, వివాహం చేసింది ఇష్మాయేల్కి. అనగా వివాహ కాలం కూడా గడిచింది ఇష్మాయేల్కి. దాదాపుగా ఇంకొక 10 ఏళ్ళు గడిచి ఉండవచ్చు కదా, అంతేగా. 14 వయసు నుంచి వెళ్ళిపోయాడు ఇష్మాయేలు. ఇంకో 10 ఏళ్ళు గడిచి ఉండదు. అసలు వాస్తవానికి అయితే ఆ కాలంలో 30-40 ఏళ్ళ వయసు వివాహం కాలం. ఇస్సాకు 8 సంవత్సరాల వయసు వివాహం అయింది, 40 ఏళ్ళు. ఈ లెక్కను చూసుకుంటే ఇస్సాకు పసిపిల్లవాడేం కాదు కదా, చిన్న బిడ్డేం కాదు, బాలుడేం కాదు, యవ్వనస్తుడు. అంత మాత్రమే కాదు, ఎందుకు పరీక్షించవలసి వచ్చింది దేవుడు అబ్రహామును? అది మామూలు పరీక్ష కూడా కాదు. మన వస్తువు కొన్నామనుకోండి, ఏం చేస్తుంది? దాని ముందు రూపాయి పెట్టి పెన్ను కొన్నా కూడా ఏం చేయాలా?
రాస్తుందా? అలా చేయకుండా తెస్తావు ఇంటికి పెన్ను? చెప్పండి కదా, రూపాయి పెట్టి పెన్ను కొన్నా కూడా ముందు క్యాప్ తీసి పేపర్ మీద గీసి కదా, ఏదైనా అంతే. దాన్నే పరీక్ష అంటాం. మరి అబ్రహాముకు దేవుడు ఎందుకు పరీక్ష పెట్టాడు? దేవునికి తెలియదా అబ్రహాము యొక్క హృదయం లోబడేవాడని? తెలుసు కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వాక్యం చెప్పే గొప్ప సత్యమది అబ్రహాము గురించి. అందులో మన దేవునికి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడని పేరు. మరి అబ్రహామును పరీక్షించి అల్లా తెలుసుకోవాల్సిన అవసరం ఏంది? ఒక ప్రశ్న ఇది నాకు కదా. మనం అంటాం కదా, ప్రభువా నా హృదయం నీకు తెలుస్తుందని, ఎలా నీకు తెలుసు ప్రభు అంటాం మనం. నిజమే, దేవునికి సమస్తము తెలుసు. తలంపు మన హృదయంలో పుట్టక ఉనిపే మన ఆలోచన దేవునికి తెలుసు. మరి అబ్రహామును పరీక్షించాల్సిన అవసరం ఏంటి? మన కోసమే కదా. ఎవరి కోసం? మనకు ఒక మాదిరిగా ఉంచడానికి. ఓరక ఒక మాటలో చెప్తే కుదరదు కదా. అబ్రహాము చాలా విశ్వాసపడు, నా కోసం ఏమైనా ఇస్తాడంటే నువ్వు నేను నమ్ముతావా? యోగు సంగతి గెలవా? యోగు గురించి దేవుడు చెప్పాడు, నా సేవకుడు యోగు సంగతి ఆలోచించావా? అతడు యథావంతుడు, నీతిమంతుడు అని చెప్తే సాధన ఏమంటుంది చెప్పండి? ఓరకనే ఉన్నాడా? ఒక్కసారి మొత్తి చూడు, నీ కళ ముందే నిన్ను దూషిస్తాడు. మనం అంతే. ఒకవేళ ఈ శోధన లేకుండా దేవుడు కానీ అబ్రహాం గురించి, నా సేవకుడైన అబ్రహాం సంగతి చూసారా, అతడు నా కోసం తన ప్రాణమని ఇస్తాడంటే ఏమంటాం మనం కదా. ఈ పరీక్ష ఇదిగో విశ్వాసకు తండ్రిగా పిలువబడే అబ్రహాము ఆయన పిల్లలమైన మనకు పాఠాలు నేర్పించడానికే. కానీ దేవునికి తెలుసు అబ్రహాము గెలుస్తాడని, దేవునికి తెలుసు యోబు గెలుస్తాడని. తెలీదా? దేవునికి తెలుసు మనం గెలుస్తామని. మరి ఎందుకు పరీక్షలు వస్తున్నాయంటే ఇదిగో మనల్ని చూసే ఇతరులకు మనం మాదిరిగా ఉంటాం. అర్థమైందా? ఈరోజు మనం అడుగుతాం కదా, ఇదే విషయం మనకు కలిగితే, ఇలాంటి పరీక్షలే మనకు కలిగితే మనం అడుగుతాం, ఎందుకు ప్రభువా శోధిస్తున్నావు? నా హృదయం తెలుసు కదా, నా భక్తిని తెలుసు కదా. కానీ మనం ఇతరులకు మాదిరిగా ఈ శ్రమలు సహించేవారముగా ఉండాలి, గెలిచేవారముగా ఉండాలి. మరి మామూలు పరీక్ష కాదు అబ్రహాము పెట్టింది. ఎలాంటి పరీక్ష? దేవుడే చెప్పాడు. ఏమన్నా చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం. అప్పుడు ఆయన గుర్తు చేస్తున్నాడు, ఇక్కడ నీకు ఒక్కడే. ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తిని దూరం చేసుకున్నావు. ఎక్కడున్నాడో దూరం వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్మాయిల్. ఇస్సాకు పుట్టక మునుపు ఓ ప్రార్థన చేశాడు దేవుని, ఏమని? ప్రభువా ఇస్మాయిలుని సన్నిధిని బ్రతకని అడిగాడు కదా. ఇస్సాకు పుట్టక మునుపు దేవుడు అన్నాడు, కానీ కాదు, షారా గర్భన పుట్టబోయేవాడే నీ బిడ్డ, కానీ ఇస్మాయిల్ కూడా నేను దీవిస్తాను అని ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు, వివాహం చేస్తున్నాడు, దూరంగా ఉన్నాడు. హాగరు ఇస్మాయిల్ దూరంగా ఉన్నారు. 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుడు ప్రాణం పెట్టుకొని జీవిస్తున్నాడు అబ్రాహాము ఆ కుమారునితో. ఇప్పుడు దేవుడు ఇస్సాకును తీసుకుని బలి కల్పించట్లేదు, కొన్ని ప్రత్యేకమైన మాటలు చెప్తున్నాడు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు, అలాగే నీవు ప్రేమించే ఇస్సాకు. ఏమన్నాడు? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుడు. రెండోదిగా నీవు ప్రేమించే ఇస్సాకు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడు? ఈ పరీక్షలో ఎవరిని దేవుడు కోరుకుంటున్నాడో కూడా చెప్తున్నాడు మనం నేర్చుకోవడానికి. అబ్రాహాముకు తెలియదా ఒక్కడేని? అబ్రాహాముకు తెలియదా ఎంత ప్రేమిస్తున్నాడు ఇస్సాకుని? నాకు తెలియాలి కదా. ఒక్కడే బహుగా ప్రేమించేవాడు. దేవుడు అడిగితే ఒక్కడైనా
ప్రేమించేవాడినైనా ఇవ్వాలి. ఎవరు చెప్పడానికి? నీకు నాకు. దేవుడు ఏ మాట వ్యర్థంగా మాట్లాడాడు అని అంటున్నాడు. నీకు ఒక్కడైనా నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును ఏం చేయమన్నాడు చెప్పండి? నా సేవకై సమర్పించు అన్నాడా? లేదు నా సన్నిధికి తీసుకువచ్చి మొక్కుబడి చేయి అన్నాడా? మరి ఏంటి ఆ పరీక్ష? చూడండి జాగ్రత్తగా. తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. రాత్రిపూట చెప్పి దర్శనంలో మాట్లాడే దేవుడు, ఒక్కడై ఉన్న నీ కుమారుడు నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతములలో ఒక్కదాని మీద ఏం చేయమన్నాడు? దహన బలిగా అర్పించు. దహన బలులు దేవుడు అడుగుతాడా? అందులో మనుష్యుల్ని మరి ఇక్కడ ఎందుకు అడిగాడు? అదే జ్ఞాపం చేసిందాక పరీక్ష కొన్నిసార్లు మనము ఊహించని విధంగా, తట్టుకోని విధంగా వస్తుంది. ఆ శ్రమలు, ఆ పరీక్షలు మనము కలలో కూడా ఊహించము. కానీ దేవుడు అలాగే పరీక్షిస్తాడు. ఇంకొకటి పోయి అనొచ్చు, నువ్వు నేనైతే ప్రభువా ఈ ఒక్కడు తప్ప ఏదైనా అడుగు. బహుధనవంతుడు కదా, బహుధనవంతుడు కదా, ధనం ఎంత కావాలని ఇస్తాను. దాసదాసి ఉన్నారు, 1000 మందిని ఇస్తాను నేను. ఇవేం మాట్లాడలేదు. మర్చిపోకండి, మన జీవితాల్లో ఏది దేవుడు అడుగుతున్నాడో దానిని మాత్రమే దేవుడికి ఇవ్వాలి. సబ్స్టిట్యూట్గా అంటే దానికి బదులుగా మరొకటి దేవుని దగ్గర లేదు. మనం లోకంలో బేరమాడతాం, ఇది కాకపోతే ఇది బదులు, దానికి బదులుగా. దేవుని దగ్గర బదుళ్ళు ఉండవు. ఉంటాయా చెప్పండి? బదుళ్ళు ఉండవు. ఆయన ఏమడిగితే అది ఇవ్వాల్సిందే. మనం బేరమాడతాం, దేంట్లోనైనా బేరం ఆడతాం, బదులుగా ఏదైనా ఒకటి సిద్ధపడతాం మనం, ఇది కాకపోతే అది. కానీ దేవుని దగ్గర అలా కాదు కదా. ఆయన చెప్పింది చేయటమే విధేయత, ఆయన అడిగింది ఇవ్వటమే సమర్పణ. ఒకవేళ ఈరోజు ప్రభు వచ్చి మన జీవితాల్లో నీ హృదయాన్ని నాకు అంటే మనం అంటాం, ప్రభువా చాలా ధనం ఉంది నా కాడ, నా దర్శన భాగం ఇస్తాను అనవండి. లేదు నీ సేవక ఎంతైనా ఖర్చు పెడతానయ్యా, మందిరం కట్టిస్తాను కావాలంటే, ఇదిగో నన్ను వదిలేయి, ఉన్న ఈ 4 రోజులు కాస్త సంతోషంగా బ్రతకాలి అనవా? దేవుడు అడిగిన దానికి బదులుగా దేవునితో మనం బేరం ఆడుతున్నాం. ఈరోజు దేవుడు అడిగాడు, కుమారుడా నీ సమయాన్ని నాకి, కుమార్తె నీ సమయాన్ని నాకివ్వు. ప్రభు ఇది ఒక్కడు తెలియదు తండ్రి, నాకు చాలా పనులు ఉన్నాయి దేవా అనమా. నీ హృదయాన్ని నాకివ్వు. హృదయమే ఉంది తండ్రి, నా ఆస్తి అంతా నీదే. ఆలోచించి ఒకసారి. దేవుని దగ్గర బదుళ్ళు పనికి అబ్రహాము తెలుసు. ఆ పాఠం నేర్పించడానికే ఇదిగో ఈ దహన బలి అనే మాట వాడబడింది. చివరి క్షణం దాకా ఏదైనా జరగవచ్చు, కానీ అడిగింది ఇవ్వటానికి సిద్ధపడిన మనసు మనకి కావాలి. ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఇక్కడ బేరాలు ఏమి లేవమ్మా, తిరిగి అడిగే అవకాశం కూడా లేదు.
బ్రవ్వా ఈరోజు వెళ్ళమంటావా, లేదు ఒక 4 రోజులు బిడ్డ దగ్గర పెట్టుకొని కదా మనం అడుగుతాం కదా, ఒక 4 రోజులు బిడ్డతో ఉండి సంతోషం గడిపి తీసుకెళ్తాను, నువ్వు చెప్పండి చేస్తాను, నేను కాదట్లా. ఒక 4 రోజులు టైం అంతకు ముందు చేస్తాను చివరిసారిగా అనమా మనం. కానీ వాక్యం చెబుతుంది తెల్లవారగానే, ఇప్పుడంట తెల్లవారగానే అబ్రహాము లేచి ఫస్ట్ ఏం పని మొదలుపెట్టాడు, ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు మనం అనుకోండి, మన మాట చెప్పాలంటే తెల్లవారగా లేచి బండి గాయలు కొట్టించి కదా పెట్రోల్ కొట్టియాలి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో మనం ఉంటే అంతేగా, బండి ఇచ్చాడు దేవుడు, ఒక పని చెప్పాడు పలానా చోటుకు పో అన్నాడు. 3 రోజులు ప్రయాణం, తెల్లవారుగానే ఎట్లా పడతా ముందు బండి తుడిచి గాలి పెట్టించి ఆయిల్ కొట్టిస్తాం, అప్పుడు బండి సిద్ధం. అబ్రహాం ఏం చేశాడు, వెంటనే లాగానే తన గాడిదకు గంట కట్టించి తన పనివారిలో 2 అసలు ఆయన కావాలి కదా. ఎవరు కోరుకున్నారు దేవుడు, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం, చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండడం మనకు క్షేమమో దేవుడు మనతో చెప్పిన చోటు. అబ్రహాము ఎక్కడ పొమ్మన్నాడు దేవుడు? మోరియా దేశానికి. ఎంత దూరం? ఆనాడు గాడిద మీద 3 రోజులు పట్టింది అబ్రహాముకి ఆ దేశానికి చేరటానికి, ఆ కొండకు చేరటానికి 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజుల ప్రయాణంలో ఎందుకు దేవుడు 3 రోజుల ప్రయాణం పెట్టాడో కూడా ఒక సంగతి ఆలోచించాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు నేను. ఉద్యమ కోటాలో, బహిరంగ సభలో, లైవ్లో వాక్యం వినో హృదయం ప్రేరేపబడిద్ది. ఏదైనా చేయాలి దేవునికి, ఏదైనా చేయాలి దేవునికి, ఆత్మ ప్రేరేపణ కలిగి వెంటనే ఓ తీర్మానం చేసుకుంటాం. ఎన్నో తీర్మానం సాయంకాలం చెప్పబడిపోతాం. ఆ రాత్రి కూడా గడవబల్లా సాయంకాలానికి ఉదయం వాక్యం ఉన్నామంటే సాయంకాలానికి ఏమైపోతాయి? ఆ పొంగు చెప్పబడిపోతుంది. ఇక తెల్లారికి గుర్తే ఉండదు నేను చేసిన తీర్మానం. 2వ రోజు గడిచిందంటే ఇంకొక 6 సెకండ్ థాట్ వచ్చేస్తుంది. దేవుడు అబ్రహాము టైం కూడా ఇచ్చాడు మనసు మార్చుకోవటానికి. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజుల్లో మనసు మారొచ్చుగా. మనకు మారేలా ఎన్నిసార్లు మారలేదు నీకు నాకు? మనం చేసిన తీర్మానం ఎన్నిసార్లు మర్చిపోలేదు నువ్వు నేను. తెల్లవారేనికే రాత్రికి రాత్రే ఒక నిద్రపోయావంటే ఆ రాత్రి చేసిన ప్రార్థన కూడా నీకు నాకు గుర్తు. అంతెందుకు ఏ వాక్యం చదివావంటే కూడా చెప్పలేము మనం రాత్రి. ఇంకో మాట చెప్పాలంటే వాక్యం వినండి, చక్కగా ఇంటికి వెళ్ళి తృప్తిగా తిని ఒక నిద్రేసి లేచావంటే ఎరేజ్ అయిపోదు మొత్తం డిలీట్. 3 రోజులు టైం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఇది కూడా ఒక పరీక్ష. ఎన్ని రోజుల పరీక్ష? 3 రోజుల పరీక్ష. ఒకవేళ దగ్గరలోనే అనుకోండి, ఒక పూటే ప్రయాణం అనుకోండి, సాయంకాలానికి జాగ్రత్త అనుకోండి, దేవుడు చెప్పాడు వెళ్ళాలి, బయలుదేరి వెళ్ళి ఇచ్చి రావచ్చు. 3 రోజుల దూరం పంపించాడు దేవుడు ప్రయాణాన్ని. ఈ 3 రోజుల్లో ఎంత ఆలోచించి ఉంటాడో ఉంచుకోవచ్చు. ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయో. 3 రోజుల్లో మన బిడ్డ దక్కడంటే ఎలా ఉంటుంది చెప్పండి? డాక్టర్ టైం పెడతాడు 3 రోజులు. మనసు ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు.
ఏ ప్రయత్నమైనా చేస్తాం కదా, తప్పించుకోవడానికో కాపాడుకోవడానికో. కరెక్టే కదా? ఏ ప్రయత్నమైనా చేస్తాం తప్పించుకోవడానికో కాపాడుకోవడానికో. ఏమి చేసైనా నాకు 3 రోజులు టైం ఉంది, ఇలాంటి ఆలోచన మనసులో కూడా రానివ్వా లేదు. కొడుకుని అనటం ఒక పరీక్ష అయితే 3 రోజులు ఇంకా గొప్ప. ఇది మర్చిపోతాం. కొడుకునటం పెద్ద సమస్య కాదు. అసలు పరీక్ష ఈ 3 రోజులు. కొందరు అంటాం మనం, జబ్బు వచ్చిందనుకోండి, మంచం అనుకోండి, ఒక 10 రోజులు అన్న, ఆ 10 రోజులు నా జీవితంలో నేను మర్చిపోలేను. జబ్బు రావడం పెద్ద సమస్య కాదు. అప్పుడు తగ్గదు, అప్పటికప్పుడు వదిలిపోదు, కొన్నిసార్లు సంవత్సరాలు ఉంటుంది. ఆ ఓడ్చుకుంటామే, అది దేవుడికి లెక్కలోది. ఆ జబ్బు సమస్య కాదు. క్షణం పట్టడం తగ్గియాలంటే ఆయనకి ఒక మాట చాలు. కానీ సంవత్సరం ఎందుకు ఉంచుతాడు తెలుసా? ఎక్కడైనా పక్కన ఎప్పుడైనా మన మనసు మన మాదిరిగా పెట్టడానికి దేవుడు మర్చిపోవాలి. బలి ఇవ్వడం సమస్య కాదు అబ్రహాముకి. ఈ 3 రోజులు ఉన్నాయి చూసారా, ఇవి ప్రాముఖ్యమైన తన జీవితంలో. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా వెనక్కి తిరగొచ్చు కదా. దాని మధ్యనైనా కూడా ఆలోచించి ప్రభు క్షమిస్తాడులే, వెనక చెప్పండి గాడిదలంటే సమస్యం కాదు. లేదు, ఆగి మోకరించి దేవునితో సహవాసం ఉంది కదా, దేవునితో ముఖముగా మాట్లాడేవాడు కదా, ఆతిథ్యం ఇచ్చినవాడు కదా దేవునికి. సొదొమ గొమొర్రా ప్రజల కోసం ప్రార్థన చేసినవాడు కదా, లోతును తప్పించుకునేవాడు కదా. తన సోదరుణ్ణి అగ్ని గంధకాల నుంచి కుమారుడు తప్పించుకోండి ప్రార్థన చేసి ఒక మాట అడుగుతారు కదా. ఆలోచిస్తే ప్రార్థన చేసి తన అన్న కుమారుణ్ణి అగ్నిగుణంలోంచి ఎవరిని బట్టి తప్పించాడు దేవుడు? అబ్రహామును బట్టే కదా. బైబిల్ తెరకు రాయబడింది, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తన మనస్సులో ఒక్క క్షణమైనా మరొక్కసారి ప్రభువును అడుగుతాను, ప్రభువా నువ్వు అనుమతిస్తే ఒక్క కుమారుడు కదా, అవకాశం ఇవ్వరాదా అని అడిగే అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అందుకే 3 రోజులు అబ్రహాము జీవితంలో, తన విశ్వాస యాత్రలో, ఇన్నేళ్లు గడిపిన విశ్వాస యాత్రలో తన నుంచి నమ్మనగానే వచ్చిన దానికన్నా కూడాను అంతకు మించి 25 సంవత్సరాలు కుమారుడు కోసం ఎదురుచినంతకన్నా కూడాను ఈ 3 రోజుల పరీక్ష బహు కరెక్టే కదా. 3 రోజుల పరీక్ష. బయలుదేరాడు. తెల్లవారి లేవగానే గాడిద గంతలు కట్టాడు, పనివాళ్ళని తీసుకున్నాడు, కుమారుని చేతబట్టుకున్నాడు, కట్టెలు చీల్చాడు దహనబలికి. ఏ రోజైనా దేవుని సన్నిధికి రావాలంటే సిద్ధపడి వస్తావు మనం. సిద్ధపడి అబ్రహాము చెప్పిన పని ఏంటి? నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ఓ మాట చెప్పమంటారా? తప్పించుకోవడానికి అవకాశం చాలా ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. కత్తి మర్చిపోయి ఇచ్చినా కదా, కత్తిని కూడా చేత పట్టుకున్నాడు. నిప్పు ఆరిపోయేసి దారిలో నిప్పును కూడా పట్టుకున్నాడు. వినడు జాగ్రత్తగా. అరణ్యం కొండే కదా, కట్టెలు చేయాలని ఉంటాడు అనుకోలేదు. మనం చేసేది అదే. పాటల పుస్తకం పక్కోళ్ళు తీసుకోవచ్చులే, బైబిల్ పక్కోళ్ళు తీసుకోవచ్చులే, మనకంటూ ఉండదు కదా. ప్రార్థన సిద్ధపడి ఇదేనా? ఏమి లేకుండా ఒక బైబిల్ జాగ్రత్త పట్టుకొని, లేకపోతే బైబిల్ కూడా పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని స్టైల్గా రావటం సిద్ధపడ ప్రార్థన అంటే ఒక పని దేవుడు చెప్పినప్పుడు ఎలా రావాలి దేవుని సన్నిధికి? ఏం పాట పాడాలో కూడా ఎడకొచ్చి తిప్పడం కాదు, పేజీలు ఎడకొచ్చి పుస్తకం వెళ్ళడం కాదు. ఈరోజు నా దేవుని మందిరములో ప్రభు అవకాశం ఇస్తే ఈ పాట నేను పడతాను. ఇది సిద్ధపాట అంటే
అబ్రహాం నేర్పిస్తుంది అదే విశ్వాస యాత్రలో. కట్టెలు చీల్చాడు అక్కడే, తన చేతులతో తాను చీల్చాడు. వాక్యం చెబుతుంది అది. పని వాళ్ళకు కూడా చెప్పలేదు. వేల మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పలేదు. దేవుని పని నేనే చేయాలి. కట్టెలు చీల్చాడు, గోడ మీద పెట్టుకున్నాడు. 3 రోజులు కట్టెలు మోసుకొని పోవాలా? ఒక్క సూట్ కేసు ఎక్కువ తీసుకుంటాం కదా మనం ప్రయాణంలో. ఒక బ్యాగ్ ఎక్కువైతే ఎప్పటినా కారులు లేవు, బస్సులు లేవు. గాడిద గంట కట్టాలి, గాడిద పెట్టుకొని ఇటు కట్టుకొని భారంగా మోసుకొని పోవాల్సిందే. కట్టెలు ఎన్ని కావాలి? కట్టెలు తెలుసండి, ఎన్ని కావాలి తెలుసు కట్టెలు? ఒక వ్యక్తి దహనబలి ఇవ్వాలంటే చెప్పండి. మనం చూస్తున్న ఊరు బయట ఒక వ్యక్తి కావాలంటే ఎన్ని కట్టెలు? దాదాపు ఒక బండి కట్టెలు, అవునా? 1-2 పుల్లలు అయితే సరిపోద్దా? చాలా కదా ఆలోచించి ఎన్ని కట్టెలు కావాలి? ఎక్కడి నుంచి మోసుకెళ్ళాడు? ఎన్ని రోజులు మోసుకెళ్ళాడు? బైబిల్ మొయ్యం నీకు నాకు భారమే. వాక్యము చేతబట్టుకొని సిగ్గుపడుతున్నావే. అబ్రహాము నేర్పిస్తున్నాడు. దేవుడు అడిగితే బండెడు కట్టెలు కూడా 3 రోజులు తీసుకొని పోతాను. అక్కడ పోయి ఎత్తుకోవడం కాదు, నేను అక్కడ పోయి కొనుక్కోవడం కాదు. ఇది ఈరోజు ప్రణేహించే పాట. ఈ వాక్యములో ప్రభు అడిగితే సిద్ధపడాలి. ఆయన అడిగింది చేయటానికి ఒక ప్రణాళిక కావాలి. ఎటబడి వెళ్ళబోవడం కాదు దేవుని సన్నిధికి. ఎలాగంటే అలా వెళ్ళిపోయి అక్కడ చూసుకోవడం కాదు. నా దేవుడు అడిగాడు, ఆ పనిలో ఏ లోటు రాకూడదు. ఆయన కట్టెలు ఎందుకు దొరకవండి కొండ మీద? అన్ని కట్టెలే కదా. లేదు, ఎక్కడి నుంచి నా దేవుడి కట్టెలు మోసుకొని అందుకే గాడిదలు 2 గాడిదలు అందుకే పెట్టాడు. కట్టెలు చీల్చాడు, కత్తిని తీసుకున్నాడు. అది కూడా మర్చిపోయి అక్కడ ఎవరు ఇస్తారు కత్తి? పక్కన అనుకున్నాడు ఆ కత్తి. ఆటంకం రాకూడదు. ఆయన చెప్పినట్లుగా దహనబలి. దహనబలి అర్థం తెలుసండి? గొంతు కోసి చంపి కట్టెలు పేర్చి పెట్టి దాని మీద తగుల బూడిద కావాలి. ఎవరు చేయమన్నాడు? అంతగా ఒక బలిపశువున, గొర్రెన, మేకన కానీ తను ప్రేమించే కుమారుడు ఏకైక ఒక్కడే. ఇక అప్పటికి అబ్రహాం గారికి దాదాపు 120 ఏళ్ల వయసు ఉండొచ్చు. ఇక పిల్లలు పుట్టే అవకాశమే ఉందా? లేదు. ఒక్కడే, ఇంక వేరెవరు లేరు. సారా కూడా చెప్పలేదు. తెల్లవారగానే నేను అనుకుంటాను బహుశా ఆ రాత్రి నిద్రపోయి ఉండడు. భర్త కాదు, ఎలా సిద్ధపడాలి కదండి. అబ్రహాం మనసు గుర్తిరిగితే వేదంత ఖండిత కాదు, 3 రోజుల ప్రయాణానికి ఏమేమి కావాలా? మనం అనుకుంటాం తెల్లవారగా పోతే బాగుండు అనుకుంటాం. మనం అయితే అనుకోమా? దేవుడు కానీ ఈ ప్రశ్న ఉదయాన్నే ఈ పని చేయమని అనుకోండి, దేవా సూర్యుని ఆపేతండి, చంద్రుడిని ఆపేనాయన, నక్షత్రాలు ఆపేనాయన, తెల్లవారుకుంటే ఎంత బాగుండు నాయన అనుకోవా? తెల్లవారి కోసం ఎదురు చూస్తారు. ఎందుకు? దేవుడి పని చేయటానికి. తెల్లవారగానే లేచి గాడిదలు సిద్ధం చేశాడు, గంతులు కట్టాడు, పరివారం తీసుకున్నాడు, కుమారుడు చేత పట్టుకున్నాడు, కట్టెలు చీల్చాడు, గోడల మీద పెట్టాడు, బయలుదేరాడు. చూడండి, తనతో చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ప్రశ్న విశ్వాసికి దేవుడు అడిగే ప్రశ్న. అన్నాడు ఆదాముడు దేవుడు ప్రశ్న, ఆదామా నువ్వెక్కడా? ఎందుకు? ఆదాము దేవుడు చెప్పిన చోట ఉన్నాడా? కరెక్టేనా? ఎందుకు లేడు? ఆదాము దేవుడు చెప్పిన చోట. ఆయన వచ్చేసరికి గందరగోళం చేసి పెట్టుకొని దాక్కొని కూర్చో. అలా దాక్కోవడం దేవుడు చెప్పలేదే ఏ రోజు కూడా. చెప్పాడు ఎప్పుడైనా? అదామా నేను రాగానే దాక్కొని చెప్పాడు దేవుడు? లేదే. చల్లబోటను ప్రతిరోజు
దేవునితో సంభాషించే ఆదాము ఎందుకు దాక్కోవలసి వచ్చింది? క్రమం తప్పకుండా బల తీసుకుని నీవు ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? ఇది కూడా అంతేగా. క్రమం తప్పకుండా ఆదివారం కాగానే ముందుగా వచ్చే నీవు ఈరోజు ఎందుకు చివరగా రావాల్సి వస్తుంది? మొట్టమొదట నీ స్వరం వినబడేది ఒకప్పుడు, మరి ఇప్పుడు ఇవన్నీ దేవుడు లెక్కిస్తూ మర్చిపోవద్దండి. అబ్రహాము జీవితాన్ని ప్రభుత్వం మనకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు పడుకుంటే అడిగేవాడే లేడు. నువ్వు పనుల్లో ఉంటే నువ్వు అనుకుంటావు నన్ను అడిగేది ఎవడో, నేను వెళ్ళకపోయినా నన్ను గుర్తుపెట్టుకునేది ఎవరో. సంఘం గుర్తుపెట్టుకోవచ్చు, సంఘానికి జ్ఞాపకం రావచ్చు, లేకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తాడా లేదా? నేను అనుకుంటాను ఈ వాక్యం చదువుతుంటే ఊహ చెప్తున్నాను. సరస్వతి గల దేవుడు అనిపించుకుంటుంటాడు. అబ్రాహ్మ మొన్న దేవుడు ముందు ఇలా అడుగుంటాడు. ఎక్కడ? హోరేబు కదా, అబ్రాహ్మ దగ్గర కదా. నేను అనుకుంటాను ఎందుకు టైంకి వస్తాడా? లేదు, అబ్రహామును చూస్తూ పేరమంతా చూస్తూనే తన ఆలోచన కూడా చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, పైకి అంటం లేదు, పైకి మాట్లాడలా, కానీ తన హృదయంలో తలంపులన్నీ ఎవరు చదువుతున్నారు చెప్పండి? ఎవరు చదవడా? అందుకే ముందుగానే తనకంటే ముందు వెళ్ళి రహమని సిద్ధం కదా. నువ్వు లోబట్టం నేర్చుకుంటే, విధేయత చూపించడం నేర్చుకుంటే సిద్ధపరిచే దేవుడు మన దేవుడు కదా. దేవుని కార్యం ఎలా ఉంటుంది తెలుసండి? బీరో కాకుండా కొంచెం ముందు జరగండి, కొంచెం ఏమనుకోండి ముందు జరగండి అమ్మా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఆయన కలుగ చేసుకుంటే, ఆయనకు విధేయత చూపితే పరిస్థితులు ఎంతగా మార్చుతాడంటే మృతతుల్యమైన వాటిని కూడా జీవంతో. ఒకప్పుడు ప్రతిదానికి మనం చేజాపాల్సి వచ్చే స్థితి ఈరోజు ఇచ్చేవాడుగా మార్చుతున్నాడు కదా. మార్చలేదు. ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండేవి ఆలోచించి ఒక్కసారి. కానీ ఈరోజు ఎలా ఉంది మన జీవితము? ఇది దేవుని కార్యం కాదా? నీ విశ్వాసాన్ని చూచిన దేవుడు నేను కనపరిచేవాడు కాదా? నువ్వు ఆయన కోసం నిలబడితే, ఆయన కోసం తీర్మానం చేసుకుంటే, ఆయన కోసం నీ హృదయాన్ని స్థిరం చేసుకుంటే, అబ్రహామును చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను చూడడా? 3 రోజుల ప్రయాణములో ప్రతి క్షణము అబ్రహాము యొక్క మనస్సును దేవుడు చదువుతూ అందుకే 3 రోజులు టైం ఇచ్చాడు. ఈ 3 రోజులు ఎప్పుడైనా వెనక తిరగవచ్చు, మనసు మార్చుకోవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఏమీ బయలుదేరాడు. చూడ వాక్యం చెబుతుంది, 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చెప్పాడు దేవుడు. ఇదిగో అదే స్థలం, అదే ఆ ప్రదేశం, అక్కడే నాకు బలివలసిన కుమారుడిని. దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి ఏమన్నాడండి? ఇదే శ్రేష్టం అన్నమాట. విశ్వాసపు ఒప్పుకోలు ఇదే. అబ్రహాము ఏమి నమ్మాడంటే, బైబిల్ చెప్తుంది కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అదే నీతిగా ఎంచబడలేదు. ఒకప్పుడు ఏమి నమ్మాడు? ఒకప్పుడు నా కుమారుని ఇస్తాను. ఇప్పుడేమి నమ్ముతున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక చేద్దాం. హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తే పౌలు గారు అబ్రహాము గారి యొక్క విశ్వాసాల గురించి ఎంత శ్రేష్టమైన మాట రాశాడు అంటే,
11వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమంటున్నాడు? బలిగా ఇచ్చాడు. ఎట్లాగంట? తర్వాత ఎవడు ఆ వాగ్దానములు సంతోషము అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడెనో అబ్రహాము మృతులను సహితము దేవుడు లేపుడకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. చూసారా ఏమన్నాడు? ఇది అబ్రహాము నమ్మక. అంత ధైర్యంగా వెళ్ళలేడు తెలుసా? అబ్రహాముకి దేవుని మాట అంటే ఆయన మాట ఇస్తే అంతే, అది తెలుసు. ముందు వాగ్దానం చేశాడుగా, అయ్యా ఇష్టమైనదిగా నీ సంతానం కాపాడంటే, లేదు లేదు ఇస్సాకు నీ సంతానం అన్నాడుగా. ఇప్పుడు ఇస్సాకు సంతానం కావాలంటే బతికుండాలా, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలి. వాగ్దానం చేసిన దేవుడు దేవుడు కదా, మర్చిపోవాలా. నేను బలి ఇచ్చిన నా దేవుడు మృతుల సైతము కదా, ఇదేగా విశ్వాసం. అందుకే విశ్వాస తండ్రిగా ఇది లేదు మనలో. ఇది ఉంటే మన పాడతామే, నువ్వు ఉంటే నాకు చాలా చేస్తాయా, అది మన జీవితం నెరవేరుతుంది. ఈ నమ్మిక లేదు మన జీవితాలలో. వాగ్దానము చేసిన దేవుడు నా దేవుడు మృతులను సైతము లేపగలిగిన వాడు. నమ్ముతున్నావు ఈరోజు ఆ మాట? నమ్మితే ఎందుకు దిగులు? నమ్మితే పరిస్థితి గురించి ఎందుకు ఆలోచన? భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచన? ఎందుకు కన్నీరు? ఎందుకు నిద్ర పట్టదు? ఎందుకు దుఃఖము? లేదు, నమ్మిక లేదు కదా. అబ్రహాము నమ్మాడు కాబట్టి ఏం ఆలోచించలా, లేచాడు, కట్టెలు చూచాడు, కొడుకుని తీసుకొని బయలుదేరి పత్రం ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే ఏది మనలో నమ్మిక? పరిస్థితి చూసి భయపడిపోతూ ఉన్నాం తప్పితే నా దేవుడు సమస్తము సాధ్యపరచగలవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను. మృతుల సైతము లేపేవాడు ఆయన, మృతుల సైతము లేపేవాడు ఆయన. ఈ నమ్మిక లేనే లేదు మనలో. ఎంతవరకు మనం దేవుడు అంటే ఆదివారం నా పాట అన్నాడు, నా ప్రార్థన అన్నాడు, ఇంతే కదా. కష్టం రాగానే, పరిస్థితులు తారుమారు కాగానే, కొంచెము దేవుడు ఆలస్యం చేయగానే గడగడగా ఉడిగిపోతున్నాం, దూరమైపోతున్నాం, హృదయం మారిపోతుంది, వెనక్కి తిరుగుతున్నాం, వేరే ఆప్షన్ వెతుకుతున్నాం, వేరే దారులు వెతుక్కుంటున్నాం, వేరే దారులు దేవుడితో బేరమాడుతున్నాం. ఇది కాదు ప్రభు, మరొకటి జాగ్రత్త. ఈరోజు అబ్రహాం ఎందుకు ధ్యానం చేస్తున్నారంటే ప్రభుని చూపిస్తారు. ఇందులో ప్రభుని చూద్దాం. ఈ కార్యం, విమోచన కార్యంలో చూడండి. ఆదికాండానికి వెళితే చూడదైతో 22వ అధ్యాయంలో తన పని వారితో ఏమంటున్నాడు? మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి యెహోవాకు మొరొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదన్నువా అంటే ఎవరెవరు వస్తారు? మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ రావాలి. వీళ్ళిద్దరు మళ్ళీ రావాలంటే మరి బలి ఇవ్వాలి కాడ, పోతన బలి ఇవ్వడానికి కదా. నమ్మాడు అబ్రహాము, నేను బలి ఇచ్చిన ఆ బూడిలో నుంచి కూడా నా దేవుడు నా కుమారుడు తిరిగి దహన బలి ఎందుకు అన్నాడంటే, జాగ్రత్త వినండి, దహన బలి అన్నాడు ఎందుకు అన్నాడంటే, దేవుడు ఒకవేళ ఉట్టి బలి అనుకోండి 2 ముక్కలు అవుతాడు అంతే. దహన బలి అంటే కనబడ్డాక బూడిద కదా. దహన బలి అంటే అర్థం ఏంటి? శవం కాలిపోతే ఏం మిగిలింది ఆఖరణ? పిడికడ బూడిద. ఆ బూడిద నుండి కూడా తిరిగి ఇస్సాకు వస్తాడు. అవునా? అందుకంటున్నాడు, నేనును ఈ చిన్నవాడు వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా
మీ యొద్దకు తిరిగి వచ్చేది, మీరు ఎక్కడే ఉండండి. పడక నుంచాడు. ఇలాంటి విశ్వాసం ఈరోజు నీలో నాలో ఉంటే ఎంత నిలమ కదా, ఎంత నిలమ కదా. దారిలో ఇంకో పరీక్ష అండి. ఇందాకడ దాకా ఇద్దరు సేవకులు ఉన్నారు కదా, అయ్యి మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరే తండ్రి కొడుకుని. కొడుకేం తెలియదు, ఇసాక్ అనుకుంటున్నాడు. చిన్నప్పటి చూస్తున్నాడు కదా దహన బలి ఇవ్వటం, తండ్రి ఎక్కడ బలిపీడ కట్టేవాడు అబ్రహాం. కాబట్టి ఏదో పని మీద వెళ్తున్నాడు, తండ్రి తీసుకెళ్తాను అనుకున్నాడు తప్పితే తననే బలిగా ఇస్తాడని ఇస్సాకు ఎంత మాత్రమో తెలియదు. గుర్తుపెట్టుకున్న ముందుగా ఆ సంగతి. తననే బలిగా ఇవ్వబోతున్నాడు ఇస్సాకు ఎంత మాత్రమో మరి అబ్రహాం తెలుసు కదా. అబ్రహాం మనసులో ఏముంది? వెళ్ళాలి, బలి అర్పించాలి, ఎలాగైనా నా ప్రభు నా కుమారుడు నాకు ఇస్తాడు, నేను తీసుకొని వస్తాను. ఇస్సాకు అనుకుంటాడు, నా తండ్రి బలి తీసుకొని వెళ్తున్నాడు, కత్తి ఉంది, నిప్పులు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కాబట్టి ఏదో దేవుడి పని మీద వెళ్తున్నాం అని తండ్రితో మాట్లాడటం మొదలుపెట్టాడు. చూద్దాం. వారిద్దరూ పోతుండగా ముందుగా ఇస్సాకు తన తండ్రి అయినా వారిద్దరు కూడా వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. ఇందువల్ల డాడీ అన్నట్టుగా ఆ కాలం ఎవరు పిలిచేవాడు? నా తండ్రి అని పిలిచాడు. ఏమి నా కుమారుడా అన్నాడు. ఏమి నా కుమారుడా? అప్పుడు అతడు ఇస్సాకు పెద్దవాడయ్యాడండి, చెప్తున్నాను కదా, యవనస్తుడు, పసిపిల్లవాడేం కాదు. దహన బలికి ఏమేమి కావాలో ఎవరికి తెలుసు బాగా? ఇస్సాకు. ఎందుకంటే చూస్తున్నాను కుటుంబ ప్రార్థనలో ఎలా కూర్చోవాలో మన బిడ్డలకు తెలుసా? అంతెందుకు దేవుని మందిరానికి వస్తే బిడ్డలు ఎలా కూర్చోబెట్టాలో కూడా జ్ఞానం లేదు మనకి. మీరు ఎన్నైనా కూడా చెప్తున్నారు ఒక మాట కదా. దేవుని సన్నిధిలో బిడ్డలను ఎలా కూర్చోబెట్టాలో కూడా నేర్పించమనం. కానీ ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి ఏమడుగుతున్నాడు చూడండి, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా. ఒక్కసారి 6వ వచనం చూద్దాం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి, కట్టెలు ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? ఏ కట్టెల మీద తన కుమారుడు దహనం కావాలో వాటిని ఇస్సాకు మీదే పెట్టాడు. అన్ని కట్టెలు మోస్తున్నాడంటే పిల్లవాడేమి అంతేగా, ముందు కొండెక్కిపోవడం అంతేగా. పిల్లడు అనుకుంటున్నారు, నోరు తెలియదు, మాట్లాడేది అనుకుంటున్నారు, కానీ కాదు. కట్టెలు ఎత్తుకొని నెత్తిని ఎత్తుకొని కొండెక్కేంత వయసు, ఆలోచించగల జ్ఞానం ఉంది. కట్టెలు అబ్రహాము చేతిలో ఉన్నాయి. మరొక మాట చెప్తాను, చిన్న మాట గుర్తు చేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం వయసు ఎంత? 120 పైన. ఆ వయసులో 3 రోజులు ప్రయాణం చేసి కొండ ఎక్కుతున్నాడు, పర్వతం ఎక్కుతున్నాడు. అంటే నేనైతే ఏం చేస్తాను? ప్రక్కనే ఉన్న దేవుడి మందిరం చెప్పుకోవాలన్నా నా వయసు చూడు అంటావు. ఎవరొస్తులైనా సరే 150 సంవత్సరాలు పక్కన పెట్టు, 20 ఏళ్ళను అడుగు చూద్దాం. అదే ఊరిలో అదే గ్రామంలో 2 వీధుల అవతల ఉన్న మందిరానికి పోవాలంటేనే ఎన్ని అడ్డంకులు నీకు నాకు వస్తాయో. ఒక మాట చెప్పాలి అంటే దేవుడిని ఆరాధించాలి వెళుతున్నారు వీరిద్దరూ. 3 రోజుల ప్రయాణం చేశారు. ఆ వృద్ధాప్యంలో కుమారు మీద కట్టెలు పెట్టి కత్తిని నిప్పును చేతపట్టుకొని, మరి గొప్ప సంగతి, ఆ 3 దినాలు
తన నిప్పును ఆరిపోనివ్వలేదు అబ్రహాం. 3 రోజులు ప్రయాణం కదా. అంటే ఒక మాట అడుగుతాను. ప్రభు మనకు ఉపమానం చెప్పాడు. 10 మంది కనికలు ఉన్నారు, 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు దీనితో పాటుగా సిద్ధముని తీసుకుని పోయారు. పెళ్లి పని రావడం ఆలస్యమైంది. ఆ రాత్రే, రోజు కూడా కాదు, సాయంకాలం పోయారు, మధ్యరాత్రుల్లోనే పెళ్లి కుమారుడు వచ్చాడు డ్యూటీలో. అంటే 3 రోజుల ప్రయాణానికి కూడా అబ్రహాము ఆ నిప్పు ఆరిపోకుండా ఏర్పాటును చేశాడు. ప్రతిదీ జాగ్రత్తగా, ప్రతిదీ దేవుని పని కోసమై ఎలా సిద్ధపడ్డాడో ఏది మనం సిద్ధపడ్డాం దేవుని పని కోసం. అప్పటికప్పుడు ఎత్తుకుంటాం, అప్పుడు దౌలుకుంటుకుంటాం మనం. ప్రార్థన. ఏరమ్మా అబ్బాయి ఏడు పలహారం దాన్ని పోయాడన్నా 8ంటికి. ఏం చెబుతారు? ఎలాగ పోయాడంట? మా ఏంది కనపట్ల అబ్బాయి ఏడు? భర్త గురించి అడుగుతా. అబ్బాయి నేను మామూలుగా అమ్మని పిలుస్తే కదా అందరినీ అబ్బాయి ఏడమ్మా అనా పలహారం. ఎప్పుడు? వారం ముందు చెప్పుడారు కుటుంబ ప్రార్థన. మళ్ళీ పలహారం అన్నా నీకోసం, సంఘం కోసం. మన సిద్ధపాటు ఇలా ఉంటుంది కదా, గుర్తు చేస్తున్నాం ఊరికి. మన సిద్ధపాటుకి అబ్రహాముకి ఎందుకు దేవుడు అబ్రహాముతో ప్రేమించాడంటే ఇది కాదు. ఎందుకు మన జీవితాల కార్యం లేవంటే ఇది కాదు. 3 రోజులు ఆ నిప్పు కూడా ఆరిపోకుండా కాపాడుతూ ఉన్నాడు అబ్రహాము కదా. 3వ రోజున ఆ పర్వతము దగ్గర అని వారిని కింద ఉంచి వారితో మాట్లాడి కుమారుడు తల మీద కట్టెలు పెట్టి భారమైన కట్టెలు కుమారుడు మోస్తూ ఉంటే తన చేతిలో ఒక చేతితో కత్తి, ఒక చేతితో నిప్పు. ఎందుకోసం ఏమన్నా ఎందుకు తీసుకుంటాం? ఈ 2 కూడా ఏ ఒక్కదాన్ని ఆర్పినా పని ఆగిపోతాయి. అర్పలేదే కాపాడుకుంటూ ఎందుకు మాట చెప్పిన వాడు దేవుని పట్ల భయం అంటే ఇదమ్మా. భక్తి అంటే ఇది, విశ్వాసం అంటే ఇది. ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని ఫోటోలు చూశాను మనవాళ్ళే. ఎంత బాగున్నారో. మన చర్చ్ గ్రూప్లోనే చూస్తాం. గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకుంటా. నాకేమనిపించిందంటే మనసు గురిగింది. ఏమని చెప్పాలో అర్థం కావట్లా. వేరొక దేవుడు నీకు ఎందుకు కావాల్సి వచ్చి ఒకే ప్రశ్న అడుగుతారు. ఒకడు వాడు ఉంటే అడుగుతాడు ఇక్కడ, వేరొక దేవుడు నీకు ఎందుకు కావాలి? నీ దేవుని దగ్గర ఏం ఎక్కువైంది? నీకు ఏమివ్వలేదు ఆయన నీకు. వాస్తవానికి అన్య దేవతల పేర్లు నోట ఎత్తి తెరి ఒప్పుకోడు ఆయన. రోషగల దేవుడు కదా. ఏం అన్యాయం చేశాడమ్మా దేవుడు నీకు? చెప్పండి, ఏం అన్యాయం చేశాడు దేవుడు నీకు? ఆరోగ్యం ఇవ్వలేదా? బిడ్డలను ఇవ్వలేదా? సంతానం ఇవ్వలేదా? ఆరోగ్యం ఇవ్వలేదా? పనులు ఇవ్వలేదా? చేతులు ఇస్తే వెళ్తావా? ఎంత భారభరితమైన పరిస్థితి తెలుస్తుంది. ఏం తక్కువ చేశాడు దేవుడు? ఆలోచించి ఒక్కసారి. ఈరోజైనా పశ్చాత్తాపడకపోతే గోడు లేకపోవచ్చు, జాగ్రత్త. ఈరోజైనా ఏం తక్కువ చేశాడు దేవుడు? ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉంచాడు మనల్ని? ఇంతకన్నా ప్రేమించేవాడు ఎవరు ఉన్నాడు? నేనున్నది ప్రాణం పెట్టేవాడు, మన కోసం సమకూర్చే దేవుడు. కానీ నేను తిరిగింది నాకు ఆ ఫోటో చూడగానే నా మైండ్ అర్థం కాదు. అసలు ఏంది ఇది? ఇది వాస్తవం కాదా? నాకు అర్థం కాదు. మళ్ళీ ఫేస్బుక్లో పెడుతున్నారు చేసిన పనులు చాలక, గొప్పగా చెప్పుకోవటానిక, దేవుడు అవమానం కావడానిక? చెప్పండి. చేసేదే తప్పుడు పనులు, చేసే దేవుని కష్టమైన పనులు మరి అందరం చూడాలి. అవన్నీ కూడాను దేవునికి అవమానం కలగాల. జాగ్రత్త, మా దేవునితో ఆట్లాడద్దు. ఆయన తలుచుకుంటే
దీవించే దేవుడు. ఆయన చేయి మూశాడంటే ఎవరి వల్ల చెప్తున్నాను. నేను అనుభవించాను ఆ జీవితంలో. ఇన్ని శ్రమలు పెట్టుకొని బతుకున్నాను. ఈరోజు కూడా నేను ఇన్ని అనారోగ్యాల్లో ఆయన కాపాడబట్టాను కదా. మీకు తెలుసు 30 ఏళ్ళుగా పోరాడుతున్నాను. అయితే అనారోగ్యత చేయడం లేదే. ఈరోజు కూడా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యతలు ఏది వదలలేదే. చాలరా మనకి ఇది, ఇంకేం కావాలి నీకు? అబ్రహాము విశ్వాసముతో కుమారుని బలిగవమంటే మనం నువ్వు కాబట్టి కొద్దివాడనే వాడదేమో అనవా? ఏం ప్రభువా వృద్ధాప్యంలో ఇచ్చావు కదా, నా కొడుకునే బలి ఇవ్వాలా, నువ్వు కాబట్టి ఇంకో బలివాడు అనలేదు. ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన తెలుసు సృష్టికర్త ఆయన ఒక్కడే, ప్రేమించేవాడు ఆయన ఒక్కడే, నడిపించేవాడు ఆయన ఒక్కడే, కాపాడేవాడు ఆయన ఒక్కడే. మిగతావన్నీ వ్యర్థమైనవే. అన్నగా బతిమలాడుతున్నారు, దేవుడి సభను బతిమలాడుతున్నారు. విగ్రహాల జోలికి పోవద్దు అని వాక్యం. దేవుడికి రోషం కలిగే సంగతి తెలుసండి. ఏ పాపని క్షమిస్తాడేమో కానీ గుర్తుపెట్టుకో, ఏ పాపమైనా క్షమిస్తాడేమో కానీ తన మహిమని వీళ్ళు కనిపిస్తే ఒప్పుకునేవాడు. కత్తిని చేత పట్టుకున్నాడు, నిప్పును పట్టుకున్నాడు, పోతూ ఉంటే కొడుకు అడుగుతున్నాడు. ఆఖరి ఆ టైంకైనా మనసు మారిద్దేమో. ఒకవేళ కొడుకు ద్వారా ఇస్తాడు దేవుడు. తండ్రి కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రె పిల్ల ఏది? నువ్వే గొర్రె పిల్ల చెప్పగలండి? కుమారుడా యెహోవాయే దహన బలికి గొర్రె పిల్ల చూచుకును. ఎవరు చూసుకుంటారు? ఎవరు మనవన్నీ చూసుకునేది? ఎవరు? యెహోవాయే దహన బలికి గొర్రె పిల్ల చూచుకొనును. ఇదండి విశ్వాసం అంటే. ఏది రోజు మనసు ఎందుకు మన జీవితాలు ఇంకెలాగే ఉన్నాయి? ఇదిగో అబ్రహాముని మన ముందు ప్రభు పెడుతూ ఉన్నారు. దేవుడే చూసుకొని కొండ మీదకి వెళ్ళారు. చూడబడ మాట అలాగ వారిద్దరు కుడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చి అబ్రహాము ముందుగా ఏం కట్టాడు? బలిపీఠం ఎంత కట్టాలి? రాళ్ళు కావాలి కదా. బలిపీఠం కట్టాలంటే ఏం కావాలండి? రాళ్ళు సరిగ్గా బలిపీఠం కట్టాలి. రాళ్ళు మోసుకొచ్చాడు. ఆ వయసులో బలిపీఠం కట్టాడు. ఇంకా కట్టెలు చక్కగా పేర్చాడు. ఇప్పుడు మొదలైంది. అప్పటిదాకా తనకి సహాయపడ్డాడు కదా, కట్టెలు మోసుకొచ్చాడు, రాళ్ళు కూడా సహాయపడ్డాడు. అన్నీ అయిపోయిన తర్వాత గొర్రె పేదను చూస్తూ ఉంటే తన కుమారుడైన ఇస్సాకును బంధించేశారు. ఇప్పుడు కళ్ళు చూసుకున్నా ఎవరికి? ఎవరో కాదా గొర్రె పిల్ల. మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను. తండ్రికి 105 సంవత్సరాల వయస్సు, కొడుక్కి 10 సంవత్సరాల వయస్సు. ఒక వీధి పిలిచాడంటే అబ్రహాం ఏమంటాడండి? చెప్పండి. ఒక నీటి నెట్టాడంటే అబ్రహాం అంటే కొండ కింద ఉంటాడు. మన పిల్లలు చేసే పని అదే. కేరా నా బ్రతుకు నాది, నా ఇష్టం, నువ్వెవరు నా చెప్పడానికి అనే పిల్లలు ఉన్న రోజులు ఇవి. 10th క్లాస్కు రాకూడదు, డిగ్రీ ఇంటర్ కూడా కాదు, 9th పాసే 10th రాగానే మొగలు అయిపోతున్నారు మన పిల్లలు కదా. చూస్తున్నాను కదా నా బ్రతుకు. నువ్వేది నాకు చెప్పాను. మనం అదేదా 10th వచ్చా, 10th అంటే ఏదో ఒకటి ఎంఏ లెక్క ఉంది. 10th పాస్ చదువుతున్నా. ఇక్కడ ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సదృశ్యం. గమనించండి. అక్కడైతే ఆయనకు మారుగా గొర్రె పిల్లవాడైతే తండ్రి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒప్పుకోలేదు ఆయన కదా. గుర్తుంచుకో, మన కోసమై నీ కొరకు నా కొరకు కలువరి గిరిలో తన కుమారుడైన క్రీస్తు యేసును
సొలొమోను పేద బలిగా అర్పించడానికి తండ్రి ఇష్టపడ్డాడు. ఆనాడైతే ఇస్సాకు బదులుగా గొర్రె పిల్లని దేవుడు చూపించాడు. ఇక్కడ వినలేదు. ఇక్కడ ఇంకొక సంగతి, కత్తి ఎత్తే వరకు కూడా అబ్రహాముకు కూడా తెలియదు దేవుడు వేరొక మార్గం సిద్ధం చేశాడు. నేను చెప్తాను, పదే పదే చెప్తాను, దేవుడు చివరిలో కలగజేసుకుంటాడు. ఎందుకంటే ముందే కలగజేసుకుంటే ఆ విలువ నీకు నాకు తెలియదు. కానీ మనం అది ఓడ్చుకోలేక చివరి దాకా ఆకలేము. ఇదే తేడా. చివరి దాకా కనిపెడితే, చివరి దాకా ఓడ్చుకుంటే దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తాం. ఎందుకు చూడలేకపోతున్నామంటే ఆఖరి క్షణం, ఆఖరి అడుగు ఆగిపోతాం మనం అంతే. 3 రోజులు నడిచాడు, 3 రోజులు నడుస్తాం బాగానే, ఇక ఒక అరగంటలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అనగానే పక్క వెళ్ళిపోతాం, దారి పక్క తిరిగేస్తాం. ఇంక అందుకు వాక్యం ఉంటుంది, అంతము వరకు సహించిన వాడే. అంతవరకు అనగా దేవుడు కలగజేసుకునేదాకా, ఆయన తన కార్యం మొదలుపెట్టేదాకా మర్చిపో. అంతం వరకు సహించాలి. అబ్రహాము సహించాడు. బలిపీఠం కట్టాడు రాళ్లతో, దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు. ఆవిడ కూడా కాదు, చక్కగా పేర్చాడు. దానంగా కొడుకు దగ్గరికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, బలిపీఠం పెట్టేశాడు. అర్థమైంది, కత్తిని పైకెత్తాడు. ఆఖరి క్షణం అది. ఇంకొక క్షణమైతే కత్తి తన మెడ మీద, కత్తి పైకెత్తేదాకా దేవుడు ఆగాడు. ఎందుకో తెలుసా? ధనబలకి ఇష్టమేదో, నరబలి అసలు కోరడు ఆయన. నీ కొరకు నా కొరకే బ్రతికితే ఇలా బ్రతుకని చెప్పడానికి. నువ్వు అనొచ్చేమో, అబ్రహాము కన్నా గొప్పోళ్ళు లేరా, ఆయన ఎందుకు ఎందుకున్నాడు అంటావేమో నువ్వు. అనమా? అబ్రహాము కన్నా గొప్పోళ్ళు లేరంటండి, ఒక అబ్రహాముని ఎందుకు ఎందుకున్నాడు, ఇదిగో ఎందుకు అని చెప్పడానికి. నీకు నాకు తెలియదు కదా అబ్రహాం మనస్సు. మనం కొన్నిసార్లు అంటావు, నాకే ఎందుకు శోధన, నేనే ఎందుకు. ఎందుకో తెలుసా? లోకానికి మనం మాదిరిగా చూపుతాం. లోకము ఆయన నా మహిమ కోసమే. ఒక రోజున ప్రభు వెళ్తూ ఉంటే గుడ్డివాడు కనపడ్డాడు. శిష్యులు అడుగుతున్నారు, బతుకుడా వీడు గుడ్డివాడు అనుకుంటా, కానివేంది, వీడు పాపం చేశాడా? అసలు పుట్టు గుడ్డివాడైతే వాటి పాపం చేస్తారండి. అలా ఎక్కడో చెప్పండి కదా. మనం అడిగేది అంతే, ఏం జరిగినా ఏం చేశాడో కదా ఫస్ట్ వచ్చే మాట అదే. అడుగుతున్నారు శిష్యులే, ప్రభువా వీడు గుడ్డివాడు అనుకుంటా, కాని వెంటయ్యా వీడు పాపం చేశాడా? వాళ్ళ సోదల వీళ్ళ కన్నవాళ్ళు ప్రభు అన్నాడు, వీడైనానో వీని కన్నవారైనానో పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఎందుకు ప్రభు ఆలస్యం, ఎందుకు ప్రభు కనుక చేసుకోలేదు? ప్రభు అంటాడు, నా క్రియలు ఎందు ప్రత్యక్షం, నా సాక్ష్యాలు నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి అనేకులు దీవింప జ్ఞాపకం చేస్తున్నాను. అంతం వరకు ఓడ్చుకుంటే ఆ మహిమే వేరు, ఆశీర్వాదమే వేరు, దేవుడిచ్చే ఆ గొప్ప కనికరమే వేరు. అసలు 3 రోజుల్లో మనసు మార్చుకోలేదు, నిలబడ్డాడు స్థిరంగా, కత్తిపైకి ఎత్తాడు. అప్పటికే ఒక గొర్రె పిల్లని ఎదురు చూస్తూ ఉంది. దేవుడు చెప్పేదాకా అబ్రహాముకి అక్కడ అది ఉందని చదవలేదు. వాక్యానికి కాదు, అదైతే ఓకే. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా ఆగు, 2 సార్లు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా. వచ్చిన వాడిని ఏమి
చూడేమన్నాడు, అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకమో, అతనినేమీ చేయకమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవు. చూడండి ఏమవుతుంది. దేవుడు పిలిస్తే ఏమన్నాను మనం? అబ్రహాము చెప్తున్నాడు చిత్తము ప్రభువా. ఇది అధ్యాయం 2 చూడండి అన్నమాట. మొట్టమొదటి కూడా ఉండి 1 అధ్యాయం 2:1 చూడండి. 2:1 ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అంటే ఏంటి చెప్పండి అయ్యా అని. చిత్తం ప్రభు అంటే అర్థం ఏంటండి? చెప్పయ్యా చేస్తానని. ఉన్నా కాదు కదా, వింటున్నా కాదు. ఏమంటాడు? చిత్తము అంటే ఏంటి? చెప్పండి ప్రభు చేస్తా, నేను సిద్ధం. మనం ఏమంటాం ప్రభు పిలిస్తే? ఉన్నాను లేడా ఉన్నా, ఎక్కడికి పోలా కదా. మన సమాధానాలు ఉంటాయి. అబ్రహాము సమాధానం ఎలా ఉంటుంది? చిత్తము ప్రభువా అంటే నీ ఇష్టం చేస్తాను, నీ ఇష్టాన్ని చేస్తాను, నువ్వు ఉన్నమాన చోట అంతేగా. జాగ్రత్త గమనించండి. ఈరోజు అబ్రహాము విశ్వాసానికి పరీక్ష మన కోసం, ఈరోజు నీ కోసం నా కోసం. ఒకవేళ 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితము ఈ సమయం జరగకపోతే అబ్రహాము తమతో దేవుడు మాట్లాడేవాడే కదా. అబ్రహాము పేరునే కనపడేది కాదు చరిత్రలో. అబ్రహాము పేరే కనపడేది కాదు. ఎందుకు పరీక్షించాడో తెలుసా? కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నువ్వు నేను అబ్రహాము జీవితం ద్వారా ఎలా దేవుడికి భయపడాలి నేర్చుకోవడానికి. భక్తి అంటే ఏందో మనం చేసే భక్తి కాదు, ఇది భక్తి అని చెప్పగలిగి కదా. అందుకే ఆ శోధన, ఆ పరీక్ష అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా పరీక్షలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఆలస్యం అవుతుంది. 3 రోజుల ప్రయాణం 30 రోజులు కూడా కావచ్చు కొన్నిసార్లు. కానీ మనసు ఉద్రేకం కాదు, అప్పుడు వచ్చే పుట్టే ఉత్సాహం కాదు. చివరి దాకా, కత్తి ఎత్తేదాకా, పని ముగిసేదాకా నీ యొక్క తీర్మానం అలాగే ఉంటేనే దేవుడు దీవించే. వెంటనే జీవించాడు. చూడదే వాక్యం ఏముంటుందో. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు మెరుగ తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా. ఇప్పుడు అబ్రహాము ఆ చోటికి ఏ పేరు పెట్టాడు? యెహోవా ఈరే అనగంట వింటే యెహోవా చూచు. ఏం చూస్తాడు యెహోవా? గొప్ప పాఠం ఇది. యెహోవా ఈరే అని మనం అవసరం ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా నువ్వు యెహోవా ఈరేవు నాయనా, నాకు సహాయం చేయి, నువ్వే చూసుకో. దానంతకు ముందుగా ఈ 3 రోజుల ప్రయాణం కూడా ఆయన చూస్తానని మర్చిపోతాం మనం కదా. అవునా? 3 రోజులు అబ్రహాము ప్రయాణం చూసారా? అది చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ సహాయం చేశాడు, చూశాడు. ఆయన యెహోవా ఈరే, చూచే దేవుడు. ఈరోజు నాకు చూస్తున్నాను. మనకు బదులుగా, ఇస్సాకుకు బదులుగా ఇదిగో ఈ పొట్టేలు ఎలా పెంచబడిందో, నీకు నాకు బదులుగా కూడా మన పాపం నిమిత్తమై మన స్థానంలో క్రీస్తు యేసు ప్రభు బలి. మర్చిపోవద్దు. నీకు నాకు బదులుగా, మనకి బదులుగా తన కుమారుడైన క్రీస్తు యేసు వారిని శిలువ మ్రానుపై అప్పగించడానికి తండ్రికి ఇష్టమో. హెబ్రీ పత్రికలో ముగిస్తున్నాను. హెబ్రీ పత్రికలో దయచేసి హెబ్రీ పత్రిక అంతా కూడా క్రీస్తు యేసు వారి విమోచన కార్యమే, ఆయన బలియాగమే.
ఆయన రక్త ప్రోక్షణ, మనకు మారుగా చిందింపబడిన క్రీస్తు యేసు వారి గురించి ఈ వాక్యమంతా వ్రాయబడి ఉంటుంది. బహుశ్రేష్టమైన మాటకు మనం చూస్తే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం, మేకల యొక్కయు కోడ యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో. అలాగే 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవముల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. 26వ వచనం, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు సంబరించవచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచ ఇలా తర్వాత అధ్యాయం 10-19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠిత మార్గం అనగా నూతనమైనదియు జోముగలదియు ఆయన శరీరమును తెర ద్వారా. చూస్తారా, ఆనాడు మనం బైబిల్లో ధ్యానం చేస్తాం కదా, ప్రభు వారు చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? ఆ తెర ఏందో కాదు, ప్రభువారి శరీరం అంటారు కదా. తన శరీరమునే తెర చేల్చబడు ద్వారా దేవునికి, తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధ దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న ఆ తెరను చింపివేసి దేవునితో సమాధానపడి వారిని సమీపించడానికి మార్గాన్ని సిద్ధం. అందుకంటాడు చూడండి, శరీరముని తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకై మనకు ధైర్యము కలుగున్నది. హెబ్రీ పత్రిక అంతా కూడా ఇదే, ఎలా దేవుని సమీపించాలి. నీకు నా కుమారుగా, ఇస్సాకు కుమారుగా బలైన గొర్రె పిల్ల క్రీస్తు యేసు వారికి, నీ కొరకు నా కొరకు మన కుమారుగా కరువులు సిద్ధపడ్డ క్రీస్తు వారి గొర్రె పిల్ల, లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లని యోహాను చేత చెప్పబడ్డ ప్రభు అని క్రీస్తు యేసు వారు. వాస్తవానికి ఆ రోజు ఎవరు చనిపోవాలి అక్కడ? ఇస్సాకు. ఆయనకు బదులుగా ప్రభు ఎవరిచ్చారు? ఒక పొట్టేలు. వాస్తవానికి మన నిలబడి చేయాలి. మన జీవం ఎంత మాత్రము లేదు, మన పాపముల చేత అతిక్రమం దూరం అయి ఉన్నాం. కానీ మనకే బదులుగా క్రీస్తు యేసు వారి శిలువలో మరణించి, మనకే బదులుగా, అది దేవుని ప్రేమ. తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడు ఆయన. తండ్రి ప్రేమది. ఇస్సాకు బదులుగా గొర్రెపిల్ల దొరికింది, కానీ క్రీస్తు వాళ్ళు ఎవరు అనుభవించాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది. సిలువేయబడ్డాడు, రక్తం కార్చాడు, శ్రమ అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు కదా. 3 దినములు మరణ పర్వమును కూడా వెళ్ళాడు ఆయన, 3 రోజులు. కానీ తిరిగి 3వ దినమున తండ్రి ఆయనను పునరుద్ధరణుడుగా లేపాడు. సమాధానం బంధించలేకపోయింది. మనకు పాఠం నేర్పిస్తున్నాడు. మనం కూడా సమాధిలో ఉండం. చనిపోయినా ఒక రోజు వస్తుంది, క్రీస్తును మొదట సమాధులు తెరవబడతాయి. మర్చిపోవద్దు ఆ సత్యాన్ని. ఎవరికి? నువ్వు ఎవరైతే
ఇస్సాకు బదులుగా చిన్నపడ్డ ఆ గొర్రెపల్లి ఎప్పుడైనా మర్చిపోయి ఉంటాడు అబ్రహాం? చెప్పండి. తన కళ్ళ ముందు ఆ పొట్టేలు కనపడతా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇస్సాకు చూసినప్పుడల్లా ఏమి గుర్తు రావాలి? ఇస్సాకును చూసినప్పుడల్లా అబ్రహాం ఏమి గుర్తు వస్తారు చెప్పండి? ఆ పొట్టేలు. ఆ రోజు ఆ పొట్టేలే లేకపోతే ఈరోజు లేడు, ఇస్సాకు లేడు కదా. క్రీస్తు ఆ రోజు సిలువలో మరణించకపోతే మనము లేము. నిత్యత్వం లేదు మనకి, నిత్య జీవము లేదు మనకి. ఇది గుర్తురాదు మనకి. మనకు కావాల్సిందల్లా ప్రభువా నేను దీవింపబడాలి, నా కుటుంబం దీవింపబడాలి, ఏ లోటు రాకూడదు, జయము కావాలి, విజయం కావాలి. అందుకోసమే నేను నిన్ను నమ్ముకున్నాను. కానీ వాక్యం అంటుంది కేవలము ఈ లోక సమయం కోసం అప్రోదించి వస్తే మనుషులకు అందరికంటే భ్రష్టులు, దౌర్భాగ్యులమై ఉంటారు. కొంత బతుకులు మరి ఏం కావాలి తెలుసు? ఈ రోజున అబ్రహాం నేర్పిస్తున్నాను. దేవునికి మారుగా వేరే ఇవ్వటాలు, ప్రభుడికి దానికి మారుగా వేరే ఇవ్వటాలు లేదు. నువ్వు ధరమాటానికి లేదు. ఆయన చెప్పిన చోటుకి వెళ్ళాలి, ఆయన ఉండమన్న చోట ఉండాలి, ఆయన అడిగింది ఇవ్వాలి. అదే నిజమైన విశ్వాసం. ఈరోజు కూడా 2000 సంవత్సరాల క్రితమై ఇస్సాకు బదులుగా ఆ పొట్టెల కొడుకుగా నీ కొరకు నా కొరకు సర్వలోక పాపరార్థమై క్రీస్తు యేసు ప్రభు వారు బలి అయిన ఆ ప్రభువుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ హృదయంలో నిత్యమైన స్థుతిస్తూ ఉంటే, ఇదిగో పౌలు గారు అంటాడే, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు ఈ జీవితము ప్రభువుది, నాది కాదు. ఎప్పుడు మన జీవితాల్లో ప్రతిదీ దేవునికి అప్పగించి, మన సమయము, మన జీవితము, మన హృదయము సమస్తము దేవునికి అప్పగించి ఆయన కొనసాగుతాము. అట్టి వారి పట్ల ఆయన కృప చూపే దేవుడుగా నిత్యత్వములో ఈ యుగములు ఆ దేవదేవునితో ఉండే ఆ కృప, పరలోకం ఉండే కృప ప్రభు వచ్చినందుకే ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఇదిగో హృదయాన్ని భద్రంగా చేసి ప్రభు తప్పకుండా చూపుతాడు, విడుదల ఇస్తాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, అంత నమ్మకం దేవుడు ఆయన. ఈ దిన మందే పశ్చాత్తాపం, ప్రభువా అబ్రహాము లాంటి విశ్వాసం నాకు కావాలి. 3 రోజులు అవకాశం ఉన్నా మారు మాట్లాడలేని, మనసు మార్చుకోలేని జీవితం నాకు కావాలి ప్రభువా. నేనుండి నా గమ్యము నుంచి నా చూప్రక్కకి నువ్వు ఉన్న మన చోట నేను ఉండాలి తండ్రి, సహాయం చేయండి. ప్రభుని అడిగి క్రీస్తు చేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ, విమోచన కార్యం జ్ఞాపకం చేసుకుంటూ, రక్తంలో కడగబడి ఆయన సొత్తుగా చేయబడి ఆయన కోసం జీవిద్దాం. ప్రభు అట్టి కృప మన దయచేయను గాక. ప్రభు కృప చూపితే వచ్చే ఆదివారము మట్టలా విజయోత్సవంతో ప్రభు